నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోరుకల్లు రిజర్వాయర్ వద్ద హైటెన్షన్. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు. ఆలగడ్డలో వైఎస్ఆర్ విగ్రహానికి నల్లరంగు ఘటన, నిందితుడి అరెస్ట్. నంద్యాల మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న రిలీవ్. ఇన్ఛార్జిగా నాగభూషణం రెడ్డి నియామకం. నంద్యాల 39వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం. ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎంపీ ఫిరోజ్. నంద్యాల జిల్లాలో నేరాల నియంత్రణపై ఎస్పీ సునీల్ శరాన్ సమీక్ష. తుంగభద్ర దిగువ కాలువ వద్ద ఉద్రిక్తత. ఆంధ్రకు నీరు విడుదల చేయాలని రైతుల నిరసన. తొమ్మిదేళ్ల బాలికను స్తంభాన్ని కట్టేసిన దుకాణదారులు. నంద్యాల జిల్లాలో అమానుష ఘటన. నంద్యాల పాణ్య మండలం గోరుకల్లు రిజర్వాయర్ వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. గోరుకల్లు రిజర్వాయర్ ను సందర్శించేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. రిజర్వాయర్ సందర్శనకు అనుమతి లేదంటూ పోలీసులు మాజీ ఎమ్మెల్యేతో పాటు రైతులను నిలువరించారు. దీంతో రిజర్వాయర్ ప్రధాన మార్గంలో కొంతసేపు హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే రైతులు రిజర్వాయర్ వైపు వెళ్లకుండా పోలీసులు తాళ్లు పోలీసు వాహనాలను రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి రాకతో గోరుకల్లు రిజర్వాయర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులు మాజీ ఎమ్మెల్యే రైతుల మధ్య వాగ్వాదంతో కొద్దిసేపు పరిస్థితి హైటెన్షన్ గా మారింది. అధికారులు రిజర్వాయర్ తో నీటి నిల్వలు, నీటి విడుదలపై స్పష్టత ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఎస్పీ గారు మా ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేము ఫాలో కావాలి కదా. మేమే మిమ్మల్ని వద్దని చెప్పట్లేదు. మీరు వెళ్ళండి, పార్టీ తరంగా మీరు రైతుల కోసం మీరు చేస్తున్నారు. ఏమే మీరు వెళ్ళండి, వెళ్ళండి, మేమేం కాదని చెప్పట్లేదు. అవసరం లేదు అన్నప్పుడు పోతే చూసుకొని 10 మంది చెప్పండి. ఆయన వ్యవసాయదారుడే, నువ్వు వ్యవసాయదారుడే అని చెప్పి ఈ కాకి చొక్కాలు మర్చిపోండి. నేను చెప్పేది మీరు, నేను అంటగాదు మిమ్మల్ని చెప్పు సిఏ అని కానీ ఆయన ఎస్ఐ అని కానీ చెప్పు ఒక 10 నిమిషాలు మర్చిపోండి. కోరికలు కాడ మనం ఏదో చేయాలని కానీ మీరు ఏమైనా చేస్తామంటే మేము పంపం కదన్నా. మీరు వెళ్ళేదని మీరు చూడడానికి వెళ్తున్నారు. ఎంత వాటర్ మీరు 10 మంది తీసుకుని వెళ్ళండి. మీరు ఎవరు తీసుకుని మీరు 10 మంది తీసుకెళ్ళండి. అట్లా కాదు, మా ముందర మీరు వస్తే మేము ఇది ఉండేటోళ్ళమే. పైకి అంతా మాకు ఇప్పుడు ఒకటి చెప్తాను, ఒక అర్ధగంట సేపు కంటే ఎక్కువ ఉండం, కిందికి దిగేస్తాం అంతే. మళ్ళీ ఆలగడ్డ పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహానికి నల్లరంగు వేసిన ఘటనలో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ ఘటనకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రమణారెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ వెల్లడించిన వివరాల ప్రకారం నిందితుడు వైసీపీకి చెందిన కార్యకర్తగా పోలీసులు గుర్తించారు. తన ఆస్తికి సంబంధించిన వివాదంలో పార్టీకి చెందిన పలువురు నాయకులను కలిసి న్యాయం చేయాలని కోరిన సమస్య పరిష్కారం కాలేదని, దీంతో ఆగ్రహానికి గురై వైఎస్ఆర్ విగ్రహానికి రంగు వేసినట్లు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. చేసుకొని పెట్టుకొని ఉన్నారు. అండ్ ఈ టీ-షర్ట్ ని ఇంతకు ముందు కూడా వైసీపీ కార్యాలయం తాడేపల్లి అక్కడ 2024 జనవరి 2024 లో వైసీపీ కార్యాలయం తాడేపల్లికి వెళ్ళి అక్కడ కూడా ఒక కార్ లో కూర్చొని 3-4 days అతను ప్రొటెస్ట్ చేశారు. So that his problem can be solved. So నంద్యాల మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నను ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఆయన స్థానంలో ఇన్ఛార్జి మున్సిపల్ కమిషనర్ గా నాగభూషణం రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నంద్యాల మున్సిపల్ పరిపాలనలో కీలక మార్పు చోటు చేసుకుంది. కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్న నాగభూషణం రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ పాలన, ప్రజా సమస్యల పరిష్కారం, పారిశుద్ధ్యం, పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగం పుంజుకుంటాయా అనే దానిపై కట్న ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఓకేనా ఓకేనా థ్యాంక్ యూ. అన్న ఇంకా మన చర్చలు ఒకటే అయితే రెండు మాటలు చెప్తారా ఇదే ఎట్టుంటారా మీరు మాకు, కానీ అది మనకి సంబంధించిన సబ్జెక్ట్ కాదు. దానికి తగ్గట్టు ఆ సైడ్ మన చూపు కూడా ఉండదు. సార్ ఏదో రాసుకుంటాను నువ్వు సంత చేసినట్టే కొత్తగా ఛార్జ్ ఆ సైడ్ మన చూపు కూడా ఉండదు. నంద్యాల స్థానిక 39వ వార్డు ఇన్ఛార్జి జాకీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ తల్లికి వందనం, ఉచిత బస్సు, పెన్షన్లు, ఉచిత గ్యాస్ వంటి ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అన్ని పథకాలు అందుతున్నాయని ఎన్ఎండి ఫిరోజ్ కు తెలిపారు. 39వ వార్డు ప్రజలు తమ ప్రాంతంలో కాలువలు, వీధి దీపాల సమస్యలు ఉన్నాయని చెప్పిన వెంటనే ఎన్ఎండి ఫిరోజ్ స్పందించి సచివాలయ సిబ్బందికి సూచించారు. అలాగే టిడ్కో గృహాలు కూడా ఇప్పించమని ప్రజలు ఎన్ఎండి ఫిరోజ్ కి తెలిపారు. వాటిని కూడా త్వరలోనే ప్రజలకు అందజేస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అండగా ఉంటామని, సమస్యలను పరిష్కరిస్తామని ఎన్ఎండి ఫిరోజ్ 39వ వార్డు ప్రజలకు భరోసా కల్పించారు. ఎప్పుడు ఏడతా చెప్పు. ఎలా ఏడతాను ఎందుకు వచ్చింది ఎందుకు ఎక్కడ ఉంటే ముందు మన దగ్గర అదే మన వీళ్ళంతా మన వాళ్ళే. వాళ్ళు కొండ సుందేశాల వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. वालेकुम मुनीर भाई खड़े से अल्लाह का फजल है, दुआ है तुम्हारी। पेंशन आ रहा है? हाँ आ रहा है। ये क्या होता है नवासन को 2 पोतरे 3 जनों को आ रहा ना बड़े तो पूरे कितने पैसे हैं तुम्हारे 30 आ रहे ना, तो पूरे जने दुआ करना क्या भाई चंद्रबाबू नायडू के हाथ से अब्बा के हाथ से दुआ कर हमारे चेयरमैन साहब ने नारायण साहब చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కొద్ది కండ పట్టుకున్నది చాలా పట్టుకున్నా చాలా పట్టుకుని కెమెరాకి వెళ్ళి ఉన్నా ముందు కండాక ఇట్లా ఇట్లా సైడ్కి జరగండి అమ్మ నిలబడండి అమ్మా.
నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ ఆధ్వర్యంలో నేడు నేర సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పరిధిలో నమోదైన కేసులు, పెండింగ్ కేసులు, వాటి దర్యాప్తు పురోగతి, నేర నియంత్రణ చర్యలు తదితర అంశాలపై పోలీస్ స్టేషన్ల వారీగా జిల్లా ఎస్పీ సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఎన్ఫోర్స్మెంట్ పై ప్రత్యేక దృష్టి ఉంచి డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రంకింగ్, మట్కా, గ్యాంబ్లింగ్ తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు. నేరాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపడుతూ చట్టాన్ని ఉల్లంఘించే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ నేరాల నియంత్రణ కోసం రూపొందించిన టెక్నికల్ పోలీస్ యాప్స్ మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. సాంకేతికతను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని నేరాలను గణనీయంగా తగ్గించేందుకు ప్రతి అధికారి కృషి చేయాలన్నారు. ఆంధ్ర కర్ణాటక సరిహద్దులోని తుంగభద్ర దిగువ కాలువ 155వ కిలోమీటర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రకు రావాల్సిన నీటిని అడ్డుకునేందుకు కర్ణాటక రైతులు కాలువలో ఇసుక బస్తాలు వేసినట్లు వైసీపీ నాయకులు ఆరోపించారు. కాలువ వద్ద కర్ణాటక పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా ఆంధ్రకు రావాల్సిన నీటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు, వైసీపీ నాయకులు కాలువలోకి దిగి నిరసన చేపట్టారు. నీరు అందక పంటలు ఎండిపోతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రకు రావాల్సిన నీటిని విడుదల చేయకపోతే భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సురేందర్ రెడ్డి హెచ్చరించారు. కావాలి నీరు కావాలి ఎల్ఎల్సి నీటిని వెంటనే రావాల్సిన నీటి కోట వెంటనే నిద్రపోతున్న ప్రభుత్వం ఎండిపోతున్న పంటలను న్యాయం చేయాలి. రైతులకు వెంటనే తాగునీటి సౌకర్యం పశువులకు నీళ్లు విడుదల చేయాలి. ఎల్ఎల్సి నీటిని వెంటనే విడుదల చేయాలి. ఏపీ ప్రభుత్వం నిద్రపోతున్న ఏపీ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ మంత్రి వెంటనే ఇరిగేషన్ చర్యలు తీసుకోవాలి. ఇరిగేషన్ శాఖ కాపాడాలి పంటలు వెంటనే కావాలి పశువులకు నీరు వెంటనే నీళ్ళు వచ్చేంత వరకు నశించాలి ప్రభుత్వం అండి వైఖరి విడుదల చేయాలి. ఎల్ఎల్సి కాలకు వెంటనే నీరు వెంటనే
నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు గ్రామంలో అమానుష ఘటన వెలుగు చూసింది. తమ అంగట్లో దొంగతనం చేసిందని 4వ తరగతి చదువుతున్న 9 ఏళ్ల పావని అనే చిన్నారిని షాప్ నిర్వాహకులు సుమారు 3 గంటల పాటు ఇంటి వద్ద స్తంభానికి కట్టేసి వివిధ ప్రశ్నలతో చిన్నారిని దుకాణ నిర్వాహకులు వేధించారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు షాప్ వద్దకు వెళ్లి చిన్నారిని విడిపించుకుని ఇంటికి తీసుకొచ్చి వెళ్లారు. ఇక పసిపాపను 3 గంటల పాటు స్తంభానికి కట్టడంతో చేతులు వాచి కందిపోయాయి. చిన్నారి కుటుంబ సభ్యులను దుకాణదారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోగా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వంలో చిన్నారులకు సైతం రక్షణ లేకుండా పోతున్న ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇందాక కాదు అక్కతో ఏమన్నావు? సరిగ్గా గద్ద బడికి పోయింది నీకు కలిసి నా బాబు అయితే అరుణాడేనా అది కాదా? మరి ఈ పిల్లంటి రామ్ నాయక్ మనవరాలంటే తీసుకురాని వీడు బాగా వచ్చి బాగా కొట్టానన్నా ఆమె కాదు చెప్పింది అరుణ అంటే చూడు శంకరే రాష్ట్ర నాయక్ మనవరాలు కదా శేఖర్ బిడ్డ పెద్ద బిడ్డ ఒక బిడ్డనే ఉంది అది అరుణ అరుణనే తీసుకుపోయినది. ఇప్పుడు ఈడ తీసుకుపోయినది ఎవరు? అదే కదా నీకేం ఇవ్వలే డబ్బులు ఇవ్వకుండా ఉరికినాయి. తోటలో పడి ఆ తోట కాదు, నువ్వు డబ్బులు తీసుకుపోయింది ఒక అర్ధ గంట కూడా కాలే. పొద్దున కట్టేసి కొట్టినారా? నేను కొట్టి ఏమన్నారు? కొట్టింటే మళ్ళా తర్వాత చెప్పవని కొరబెండ తీసుకొని తీసుకొని బత్తిది ఊదిబత్తి పెట్టినారా నీకు? ఊదిబత్తి తీసుకొని చెప్పవని ఇది మల్లు నాయక్ చెంపలకేసి కొట్టి బిర్రు కట్టేసింది చేతులకి. కట్టేసి తర్వాత సరే తప్పు ఈ పాపకి పోద్దాం అప్పుడు మాటింటది. ఇంకా తర్వాత అగ్గి పుల్లలు తీసి అంతిద్దాం పెట్రోల్ పోసి. ఇంకా తర్వాత మళ్ళా కూరబేర తీసుకొని తిన్నాం చచ్చిపోయినాక అన్నాడు అని నింటే మళ్ళా తర్వాత మళ్ళా కొట్టిండు మల్లు నాయకు. చెప్తావా చెప్పవా ఇందాక ఏమన్నావు అని కొడుతున్నారు. ఇంకా కొట్టుతుంటే ఇందాక మీ అమ్మ మీద చెప్పు ఇప్పుడు అని అంటే ఇందాక ఏమన్నా మా అమ్మ పోయినాక ఇందాక ఏమన్నా నువ్వు ఏమన్నావు అని కొట్టిండు. కొట్టి మళ్ళా తర్వాత ఏమి ఇట్ట కొడుతున్నావు అని మా అమ్మ అంటే వదలవంటే రాజు మీ వాళ్ళు ఎవరు వచ్చినా వదలను, అసలుకి వదలను ఎవరు వచ్చినా మీ వాళ్ళు వచ్చినా వదలను అన్నారు. నువ్వు డబ్బులు తీసినావా? తీయలే. మళ్ళీ తీయండి నిన్ను ఎందుకు కొట్టినారు? ఏదో వాళ్ళ పాలకేందర్ వాళ్ళ కొడుకు ఈ పాపకాన్ని పరింటాయి డబ్బులు ఓకే అన్నదానికి అనుమానం అన్నదానికి పట్టుకున్నారు నిన్ను. పట్టుకొని కట్టేసినారు బిర్రుగా. కట్టేసి వాటర్ పట్టుకుంటే తాగలేదని తర్వాత అమ్మ పోయినాక గిలాసులు వేసి తాపిస్తుంటే తాగలేదని ఏం తాపిస్తున్నారు? నీళ్ళు తాపిస్తుంటే నేను తాగనంటే దానికి చెంపకేసి మళ్ళీ నాయకు కొట్టిండు. నిన్ను కొట్టినాడా? ఇది చెంపది తిరుగు. సరేలే అయితే. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గోరుకల్లు రిజర్వాయర్ వద్ద హైటెన్షన్. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు. ఆలగడ్డలో వైఎస్ఆర్ విగ్రహానికి నల్లరంగు ఘటన, నిందితుడి అరెస్ట్.
నంద్యాల మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న రిలీవ్, ఇన్ఛార్జిగా నాగభూషణం రెడ్డి నియామకం. నంద్యాల 39వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం, ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎంపీ రోజు. నంద్యాల జిల్లాలో నేరాల నియంత్రణపై ఎస్పీ సునీల్ శరాన్ సమీక్ష. తుంగభద్ర దిగువ కాలువ వద్ద ఉద్రిక్తత, ఆంధ్రకు నీరు విడుదల చేయాలని రైతుల నిరసన. తొమ్మిదేళ్ల బాలికను స్తంభాన్ని కట్టేసిన దుకాణదారులు, నంద్యాల జిల్లాలో అమానుష ఘటన. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.